ఒకటి మాకు క్లారిటీ ఇవ్వండి సార్. అంటే మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీకు వ్యతిరేకంగా చేశారు, ఒకవైపు ఎన్టీ రామారావు గారు, మరోవైపు మీ ఉద్యమానికి వ్యతిరేకంగా మైసూరారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు అంటున్నారు. అంటే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు రమణారెడ్డి గారు మంచి సన్నిహితంగా ఉంటారు, మైసూరారెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి విభేదాలు ఉన్నాయంటారు. అంటే అప్పుడు ఎలా సాధ్యమైందంటారు అదంటే? మొదటి నుండి రాజశేఖర రెడ్డికి మైసూరారెడ్డికి విభేదాలు లేవు. వాస్తవంగా మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డి శిష్యులు. ఒకానొక స్టేజ్లో వాళ్ళ మధ్యన అసూయలు స్టార్ట్ అయినాయి. ఎట్లా అయితే నా ఇమేజ్ని వాళ్ళు టాలరేట్ చేయలేకపోయారో వాళ్ళ మధ్యన కూడా అదే కాన్ఫ్లిక్ట్ కొంత రాజకీయంగా కొంత దూరం పయనించిన తర్వాత అర్థమైంది, మొదలైంది. దాంతో వాళ్ళకు ఒకటే పార్టీలో ఉన్న విభేదాలన్నిటి దాని మూలకంగా వచ్చినాయి. వాస్తవంగా ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తిని టికెట్ ఇప్పించి ఎమ్మెల్యే చేసి ఇదంతా అవస్థపడి తన భుజం ఫ్రెండ్గా చూసినాడు ఆయన, ఎవరు, రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కావాలనే ప్రయత్నంలో ఆయన రాజశేఖర రెడ్డి తిప్పలాగిన పడేటప్పుడు నేను ఈ జిల్లాలో ఈయన కింద ఉంటే నాకు వచ్చిన లాభం ఏమిటి, నేను డీవియేట్ అయితే నేను మంత్రిని అవుతాను కదా, వేరే ఇంకో 20 చీఫ్ మినిస్టర్ అయితే కదా అనే ఆలోచన బహుశా వాళ్ళని వేరు చేసిందని నేను అనుకుంటున్నాను. అది అట్లే క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎడమైపోయినారు రాజకీయ అవసరాల కోసం, పైకి కలిసినట్టు కొన్ని రోజులు, మళ్ళా దూరమైనట్టు కొన్ని రోజులు, ఎంత నాటకంగా సాగిపోయిందే తప్ప వాళ్ళ మధ్యన ఆ వైరుధ్యం అనేది కేవలం ఆ పదవుల కోసం అనేది. పదవుల కోసం అంటే యాక్చువల్గా తనేమి రాజశేఖర రెడ్డి మైసూరారెడ్డిని తనేం కాంపిటీటర్గా చూడలేదు, కానీ రాజశేఖర రెడ్డినే మైసూరారెడ్డి ఓర్చలేకపోయినాడు అనేది నాకు తెలిసి. మైసూరారెడ్డి గుణం కూడా దేన్ని ఓర్చలేని మనస్తత్వం అతనిది. కారణం ఏమంటారు? ఎందుకు రాజశేఖర రెడ్డిని చూస్తే ఓర్చలేకపోయారు? ఓర్చలేని గుణానికి కారణం ఏమనేది మనం చెప్పలేము. ఎందుకంటే అది పుట్టుకతో వచ్చే స్వభావం. మీరు చూస్తే సమితి ప్రెసిడెంట్గా ఉన్న మైసూరారెడ్డి ఎమ్మెల్యే చేసిన ఘనత రాజశేఖర రెడ్డిది అంటున్నారు. మరోవైపు మైసూరారెడ్డి గారు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి అసలు పక్క వ్యక్తులు స్టేజ్ మీద మాట్లాడితేనే ఓర్చలేని వ్యక్తి, అతనేంది నాకు రాజకీయాలు నేర్పేది, అతని సలహాలతో నేనేంది ఎమ్మెల్యే అయ్యేది అని కూడా విమర్శలు చేశారు. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఎవరేమనుకుంటున్నారు అనేది నేను ఆ సబ్జెక్ట్ లేకపోవడం మంచిది కాదు. కానీ మైసూరారెడ్డికి సబ్జెక్ట్ అనేది, రాయలసీమని గురించి సబ్జెక్ట్ అనేది ఎట్లా తెలిసిందో మైసూరారెడ్డి ఆలోచించి ఒకసారి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే అతడు జిల్లా పరిషత్ మీటింగ్లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పాల్గొవాలి కాబట్టి నా ప్రభుత్వం మీద నేను క్వశ్చన్స్ చేయడానికి, అబ్జెక్షన్స్ పెట్టడానికి వీలుండదు. అందుకని రాయలసీమ సమస్యలను చీట్ల ద్వారా రాసి సమస్యను రైజ్ చేసేదానికి ఆ రోజుల్లో నేను సమితి ప్రెసిడెంట్ మైసూరారెడ్డి గారిని వాడుకున్నా. మరి ఈరోజు రాయలసీమ గురించి నాకంటే తెలిసినోడు లేడని ఆయన చెప్తాడు. వాస్తవంగా ఆయన సంస్థ ప్రారంభించకముందే నేను ఈ థెర్మల్ స్టేషన్ రాయలసీమ థెర్మల్ స్టేషన్ గురించి, ముద్దనూరు థెర్మల్ పవర్ గురించి ఒక రిక్వెస్ట్ లెటర్లు పెట్టడము, దాని మీద హంగర్ స్ట్రైక్ చేయడము, ఇవంతా జరిగినాయి. కానీ ఈ రోజుకు ఆయన నా వల్లనే వచ్చింది ముద్దనూరు థెర్మల్ స్టేషన్ అంటారు. వాస్తవంగా చెప్తే అది ఒక సూటబుల్ సైట్ థర్మల్ కేంద్రానికి అనేది కూడా ప్రభుత్వానికి తెలియదు. అటువంటిప్పుడు మొత్తం టోపోగ్రఫికల్గా వివరించి ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని మొట్టమొదట గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయింది కూడా కాదు. ఆయనకంత టోపోగ్రాఫికల్ నాలెడ్జ్ కూడా ఈ రోజుకు ఉందని నేను అనుకోవటం లేదు. కానీ పేపర్ టైగర్గా ఆయన పైకి వచ్చినాడు. నేను ఏమన్నారు? పేపర్ టైగర్ అంటే పేపర్ల ద్వారా పైకి వచ్చినట్టు, పేపర్ల ద్వారా కనుక పులిగా ప్రొజెక్ట్ అయిన వాళ్ళు, పత్రికల ద్వారా. ఓకే. నేను మీ రమణారెడ్డిని రచయితను,
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.